హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది మళ్ళీ వచ్చిన గోదావరి వీడియో అండి. ఇది మళ్ళీ 48 అడుగులు అయిందండి భద్రాచలం. 48 అడుగులు అయితే ఇక్కడ నీరు ఎలా ఉందో చూపిద్దామని మీకు వీడియో తీస్తున్నానండి. చూడండి. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇదిగోండి, ఈ చైన్లో అన్నీ మునిగిపోయినాయండి. మ్యాక్సిమం ఇది జస్ట్ 48 అడుగులకి అండి. 48 దాటితే కనుక ఇబ్బంది అండి. ఇంకొన్ని ఇక్కడ ప్రమాద హెచ్చరిక కూడా బోర్డు పెట్టారండి. ఎవరో ఎక్కువ నది నీరు ఎక్కువ ఉన్నా దిక్కకూడదని. ఇదిగోండి, ఇలా మునిగిపోతాయండి మ్యాక్సిమం చాలా వరకుని. ఇది మ్యాక్సిమం ఈ ప్లేస్ వచ్చి మనకి కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో లంక గ్రామం అండి. ఇది మ్యాక్సిమం నీరు చాలా స్లోగానే వస్తుందండి. మాకు ఇబ్బంది పరంగా ఏమి ఉండదండి, స్లోగానే ఉంటుందండి నీరు. అంటే రోడ్డు మధ్యలో తోరలు పెట్టారండి, అటుపక్క ఇటుపక్క. మళ్ళీ రోడ్డు పైకి ఎక్కి నీరు వెళ్ళడానికి మళ్ళీ తోరల మధ్యలోంచే కిందకి నీరు వెళ్ళిపోద్దండి. మళ్ళీ ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోద్ది, అందుకే ఇబ్బంది లేకుండా పెట్టారండి. చూడండి, కొంచెం మేరంతా గోదావరి అండి. 48 అడుగులు అండి కరెక్ట్గా భద్రాచలం. ఇంకొక 2 అడుగులు అయితే కనుక మనం ఇక్కడ నిలబడలేమండి. నిలబడ్డానికి నీరు అది వచ్చేస్తుంది. ఇప్పటికే 48 అడుగులకు చూడండి ఒకసారి అంటి తోటలోకి నీరు ఎలా వెళ్ళిపోయింది, ఎలా మునిగినాయి చూడండి అంటి మొక్కలు. 48 అడుగులకి ఎంత నీరు వచ్చిందండి. ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తాయంటే మాకు 48 అడుగులకి ప్రభుత్వం నుంచి ఏమి రావండి. ప్రభుత్వ ఉద్దేశంలో భద్రాచలం 53 అడుగులు అంటే 3వ ప్రమాద హెచ్చరిక దాటాలండి. 3వ ప్రమాద హెచ్చరిక దాటితే అప్పుడు లెక్కల్లోకి వస్తుందండి. ఇంకొండి, అయినా 3వ ప్రమాద హెచ్చరిక రాకపోయినా 48 అడుగులకి ఇంకా కొన్ని మునిగి పళ్ళల్లో ఉంటాయండి. అంటే ఇప్పుడు సీజన్ కూరగాయలు వేయరు కాబట్టి ఇప్పుడు అది రాదండి. చూడండి నీరు ఎలా ఉందో. ఇప్పుడు మనం వచ్చి ఈ వంతున చూసారా, ఈ వంతున వానపల్లికి అద్దెంకూరలంక వేరేళ్ళ పొలానికి వెళ్ళే వంతునండి. ఇది దారి. ఇది ఈ వంతున వల్ల మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ 48 అడుగులు వచ్చినా మేము వెళ్ళడానికి ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.